అందరికీ నమస్కారము. పార్కిన్సన్స్ అనే వ్యాధి, అనే రోగము ఇది చాలా వరకు పెద్దవాళ్ళలో వస్తుంది. ఒక 50, 60 దాటిన వాళ్ళల్లో కొంచెము వాళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండకపోతే, వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే గనక, అప్పుడు ఈ పార్కిన్సన్స్ అనే వ్యాధి వస్తుంది. దీని వలన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే దీనికి మనకి మందులు చాలా ఉన్నాయి. అలోపతిక్‌లో తీసుకోండి, ఆయుర్వేదంలో తీసుకోండి, హోమియోపతిలో తీసుకోండి, మందులు చాలానే ఉన్నాయి. మనం న్యాచురల్‌గా యోగా ద్వారా ఎలా క్యూర్ చేయగలం. దీని గురించి నేనిది ఈ టాక్ చేస్తున్నాను. యోగాలో నాకున్న నాలెడ్జ్ తోటి ఎక్కడ ఏవి వాడితే మనకి పార్కిన్సన్స్‌ని మనం మొదట్లోనే బిగినింగ్‌లోనే నివారించవచ్చు అది తెలుసుకుందాం ఈరోజు. మీకు కొన్ని ప్రాక్టికల్స్ కూడా చూపిస్తాను. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే ముందు సైన్స్ ఏంటి? ఈ పార్కిన్సన్స్ వ్యాధి వచ్చిందని ఎట్లా తెలుస్తుందంటే కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఆ సింప్టమ్స్ ఏంటంటే ఒకటి చేతులు కొంచెం వణుకుతూ ఉంటాయి. ఒక గ్లాస్ పట్టుకున్నా గానీ కొంచెం వణుకుతూ ఏదైనా పెన్నుతో రాయాలన్నా ఈ హ్యాండ్ అనేది కొంచెం వణుకుతూ ఉంటాయి హ్యాండ్స్. చేతులు వణకడం, కాళ్ళు గూడా వణుకుతూ ఉంటాయి. ఇంకా ఫింగర్స్ అయితే చెప్పక్కర్లేదు. ఈ వణుకుడు ఎక్కువ ప్రారంభమవుతుంది. ఇంకా మాట్లాడడంలో చాలా కష్టం అనిపిస్తది. మాట్లాడడంలో, రాయడంలో గూడా కష్టమే. ఎందుకంటే చేతులు వణుకుతున్నాయి గాబట్టి రాయడంలో కష్టం, మాటలలో తడబాటు ఉంటుంది. సరిగ్గా మాట్లాడలేకపోతారు. నత్తి నత్తిగా కొంచెము ఆగి ఆగి మాట్లాడడం మొదలవుతుంది. అండ్ నిలబడడం గూడా కష్టమే ఉంటుంది. పువర్ బ్యాలెన్స్. కోఆర్డినేషన్ ఉండదు. బాడీ మొత్తం మీద కోఆర్డినేషన్ ఉండదు. నిలబడడం గూడా కష్టం అనిపిస్తది. కొన్నిసార్లు వీళ్ళు వాకింగ్ చేయాలన్నా కానీ గోడలను పట్టుకొని నడుస్తూ ఉంటారు. మామూలుగా నడిస్తే పడిపోతామన్న భయంతోటి గోడలు పట్టుకొని మెల్లగా జాగ్రత్తగా లేకపోతే ఎవరినైనా పట్టుకొని నడుస్తారు. ఇవన్నీ లక్షణాలండి పార్కిన్సన్స్‌కి. అయితే దీనికి ఏం చేయాలంటే మీకు జనరల్ టిప్స్ చెప్తాను కొన్ని. దాని తర్వాత యోగాలోకెళ్ళిపోదాం. జనరల్ టిప్స్ ఏంటంటే నేను చెప్పాను కదా! మాట్లాడడంలో కొంచెం కష్టమవుతుందనేసి. ఈ మాటల తడబాటు నుంచి బయటపడడానికి సింగింగ్ పాటలు పాడడం చాలా చాలా ఉపయోగకరం. గట్టి గట్టిగా పాడండి. చూసుకోండి ఎవరు చుట్టుపక్కల లేనిది చూసుకొని మంచి గట్టిగా పాడండి. ఈ పాడడంలో హై పిచ్, లో పిచ్ వీటిని మెయింటైన్ చేస్తే గనక కొంచెము తొందరగా మీరు నయమైపోతారు. పాడడం ఒకటి ఇంపార్టెంట్. ఇంకా చేంజ్ యువర్ యాంగిల్. మనం యాంగిల్ కొంచెం చేంజ్ చేయాలి. ఈ యాంగిల్‌లో నడిస్తే కష్టం అనిపిస్తుందంటారు. ఇంకో వేరే యాంగిల్ నడవడం. ఇదొకటి. ఇంకా గట్టి గట్టిగా న్యూస్ పేపర్ చదవడం ఒకటీను. న్యూస్ పేపర్ తీసుకున్నారు. బుక్ గాని, నావెల్ గాని ఏదో ఒక పుస్తకం తీసుకున్నారు. అది లోపల చదువుకునే కంటే బయట గట్టిగా చదవండి. చదివితే మనకి స్పీచ్ అంటే వాయిస్‌లో తడబాటు అనేది తగ్గిపోతుంది. ఇట్లా ఈ జనరల్ టిప్స్ పాటిస్తూ ఇక యోగాలోకి వెళ్ళిపోదాం. నేను టైం ఎక్కువ వేస్ట్ చేయట్లేదు. తొందరగా వెళ్ళిపోదాం. యోగా. యోగాలో మీకు ప్రాణాయామం నేర్పిస్తాను. అండ్ కొన్ని ఎక్సర్సైజ్ కూడా నేర్పిస్తాను. ఫస్ట్ మనము అంటే ఎక్సర్సైజ్ చూద్దాము. ఫస్ట్ మనము ఫేషియల్ ఎక్సర్సైజెస్ నేర్చుకుందాము. ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఏంటంటే మీకు ఫేస్ ట్యాపింగ్ ఒకటి నేర్పించాను. గుర్తుందా? యోగా ఫర్ ఫేస్ అనేసి. ఆ లింక్ మీకు కింద కామెంట్ బాక్స్‌లో లేదా పక్కన వీడియోలో ఇస్తాను. అది ఫాలో అవ్వచ్చు. ఏం లేదండి ఫేస్ మొత్తం ఇట్లా మంచిగా ట్యాపింగ్ చేయండి. కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి ఫేస్‌కి. లైక్ మీ నాలుక ఉంటుంది కదా! నాలుకని ఇట్లా మొత్తం తిప్పండి. రొటేట్ చేయండి. మెల్లగా రొటేట్ చేయండి ఇట్లా. చాలా స్లోగా. క్లాక్ వైస్ ఒక 5 సార్లు, యాంటీ క్లాక్ వైస్ 5 సార్లు, పొద్దున మళ్ళా సాయంత్రం అట్లా 2 సార్లు చేయండి. వీలైతే 3 సార్లు కూడా చేయండి. ఇంకా ఫేస్‌కి కొంచెం ఎంత వీలైతే అంత కొంచెం ట్యాపింగ్ చేయడం, ఇవన్నీ చేయడం వలన ఫేస్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఐ ఎక్సర్సైజెస్ కూడా. ఐ ఎక్సర్సైజెస్ మీకు క్లియర్‌గా నేర్పించాను ఒక వీడియోలో. మిస్ అయితే ఆ వీడియో లింక్ ఇస్తాను. ఐ ఎక్సర్సైజ్ ఏం లేదు ఇటు చూడడము, కొంచెంసేపు మళ్ళా లెఫ్ట్ సైడ్ చూడడము, దాని పైకి కిందకి చూడడము, డయాగ్నల్‌గా చూడడము అండ్ రైట్ సైడ్ డయాగ్నల్, లెఫ్ట్ సైడ్ డయాగ్నల్ టు డౌన్ సైడ్ కదా! థంబ్ గేజింగ్ అండ్ దెన్ థంబ్‌ని రొటేట్ చేయడము. ఇట్లా ఈ ఎక్సర్సైజెస్, ఐ ఎక్సర్సైజెస్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా కొన్ని ఆసనాస్ చెప్తాను. ఒకటి భుజంగాసన్. భుజంగాసన్ అంటే ఏంటి? మనము బోర్ల పడుకొని చేతుల మీద వెయిట్ పెట్టి ఇట్లా పైకి లేస్తాము. ఇది భుజంగాసన్. భుజంగాసన్ ఒక 5 సార్లు చేయండి పొద్దున. టైం ఉంటే సాయంత్రం కూడా 5 సార్లు చేయొచ్చు. భుజంగాసన్. ఇది ఇంకా ధనురాసన్. ధనురాసన్ గురించైతే మీకు చాలా క్లియర్‌గా నేర్పించాను. ధనురాసన్ చేయగలిగిన వాళ్ళు ఎందుకంటే ఈ పార్కిన్సన్స్ వ్యాధి చాలా వరకు పెద్దవాళ్ళకే వస్తుంది. అందరూ చేయలేరు. చేయగలిగితే ధనురాసన్ చాలా మంచిది పార్కిన్సన్స్ వ్యాధికి. ఇంకొకటి తాడాసన్ కూడా నేర్పించాను మీకు.
తాడాసన అయితే బెస్ట్ ఆసన అండి పార్కిన్సన్స్కి. ఎందుకంటే ఈ తాడాసనలో ఏంటంటే మనం చేతిని ఇట్లా పెట్టుకుని పైకి లేచి నిలబడతాం శ్వాస పీలుస్తూ, లేచి మళ్ళీ కిందికి అట్లా దిగుతాం. ఇదేంటంటే మన బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది. నడవడంలో తడబాటు పడుతున్నాము, ఇంకా కొంచెం బ్యాలెన్స్ తప్పిపోతుంది అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళకి తాడాసన్ చాలా ఉపయోగపడుతుంది. 3 ఆసనాలు ఏంటవి? భుజంగాసన్, ధనురాసన్, తాడాసన్. ఈ 3 ఆసనాలు రోజు తప్పనిసరిగా. ఇక దీంట్లో ధనురాసన్ కొంచెం కష్టం, మిగిలిన 2 భుజంగాసన్ అండ్ తాడాసన్ చేయగలము. కొంచెం మెల్లమెల్ల ట్రై చేయండి ఇది. ఇక ప్రాణాయామంలోకి వెళ్ళిపోదాము. ప్రాణాయామంలో ముఖ్యంగా అనులోమ్ విలోమ్ ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనులోమ్ విలోమ్ ప్రాణాయామం అంటారా? ఏంటంటే మనం ఇప్పుడు లెఫ్ట్ నోస్ట్రిల్ నుంచి ఎడమ సైడ్ నుంచి గాలి పీల్చుకొని రైట్ సైడ్కి వదులుతాము, రైట్ నుంచి పిలిచి లెఫ్ట్కి వదులుతాము. ఇలా చేయడం వల్ల ఏమంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అండ్ రైట్ సైడ్ బ్రెయిన్ 2 బ్యాలెన్స్ అవుతాయి. ఇదేంటంటే మెంటల్లీ మనం బ్యాలెన్స్గా ఉంచుతుంది. కాబట్టి అనులోమ్ విలోమ్ ప్రాణాయామం మీకు తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఒక్కసారి ఒక నిమిషంలో చెప్పేస్తాను. అనులోమ్ విలోమ్ ఏం చేస్తాము? గాలిని లెఫ్ట్ నుంచి నెమ్మదిగా పీలుస్తాము. ఓకే, దీనికి విష్ణుముద్ర తీసుకుంటాము. మెల్లగా ఇలా పీల్చి కళ్ళు మూసుకొని చేతిని చిన్ముద్ర తీసుకొని ఒడిలో పెట్టుకొని మెల్లగా గాలి పీలుస్తాం చాలా నెమ్మదిగా. ఇక్కడి నుంచి వదలండి. మళ్ళా రైట్ సైడ్ నుంచి గాలి పీల్చి లెఫ్ట్ నుంచి వదులుతాం. ఇక్కడ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే మనము ఎప్పుడైనా గాలి పీల్చినప్పుడు నెమ్మదిగా గాలి పీల్చాలి, నెమ్మదిగా గాలి వదలాలి. ఎంతసేపు గాలి పీలుస్తున్నామో అంతేసేపు గాలిని వదలడానికి కేటాయించాలి. ఇది ఎన్నిసార్లు చేయాలంటారా? ఇటు నుంచి గాలి పీల్చి వదిలినాం అనుకోండి, మళ్ళీ ఇటు నుంచి గాలి పీల్చి వదిలినప్పుడు అప్పుడు ఒక్క కౌంట్ అవుతుంది. అట్లా 10 కౌంట్స్ చేయండి. ఇప్పుడు నేను ఒక కౌంట్ చేసి చూపించాను, 10 కౌంట్స్ చేయండి. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఇది పొద్దున సాయంత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామం కానీ యోగా కానీ మనము ఖాళీ కడుపుతోనే చేయాలి. అందుకని అడ్వైజబుల్ మార్నింగ్ కుదరలేని వాళ్ళు సాయంత్రం చేయండి. కుదిరితే 2 సార్లు చేయండి. చేసేదేముంది, మన ఆరోగ్యం కంటే ఎక్కువ ఏం లేదు కదా. ఇది ఒకటి అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. ఇంకొకటి భ్రామరీ ప్రాణాయామం. భ్రామరీ ప్రాణాయామం కూడా చాలా చాలా మంచిది. ఈ పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము, దీంట్లో ఏం లేదు, కళ్ళు మూసుకుంటాము, చెవులు మూసుకుంటాము. ఇట్లా ఈ 2 ఫింగర్స్ తోటి కళ్ళు, దీంతో చెవు మూసుకొని ఏం చేస్తాం, ఫస్ట్ గాలిని పీలుస్తాం, పీల్చి తర్వాత ఇక్కడి నుంచి సౌండ్ చేస్తాము ఇట్లా. ఇట్లా చేస్తాం. ఇది ఒక 5 రౌండ్లు చేయండి. పొద్దున ఒక 5 రౌండ్లు, సాయంత్రం ఒక 5 రౌండ్లు. ఇదేంటంటే మన స్పీచ్, మనం మాట్లాడడానికి చాలా ఉపయోగపడుతుంది భ్రామరీ ప్రాణాయామం అనేది. ఇంకా మెంటలీ కూడా స్టేబుల్గా ఉంచుతుంది. ఇంకొకటి ఉజ్జయి ప్రాణాయామం కూడా చాలా చాలా అడ్వైజబుల్. ఉజ్జయి ప్రాణాయామంలో ఏం చేస్తామంటే మనం ఇక్కడ గొంతు నుంచి సౌండ్ చేస్తూ గాలి పీలుస్తాం ఇట్లా. తర్వాత చిన్న కింద లాక్ చేస్తాం ఇట్లా. తర్వాత గాలిని ఇట్లా లెఫ్ట్ నోస్ట్రిల్ ద్వారా వదులుతాం. సింపుల్. మనం ఇక్కడ సౌండ్ చేస్తున్నాము, చిన్ లాక్ చేసి ఒక 5 సెకండ్స్ చిన్ లాక్ చేస్తున్నాము. తర్వాత నోస్ట్రిల్ ఇలా ఇది మూసి లెఫ్ట్ నుంచి ఎడమ వైపు నుంచి గాలిని వదులుతున్నాం. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఇది ఉజ్జయి ప్రాణం. ఇది ఒక 5 సార్లు చేయండి. పొద్దున 5 సార్లు, వీలైతే సాయంత్రం 5 సార్లు. ఉజ్జయి ప్రాణాయామం మీకు థైరాయిడ్కి కూడా చెప్పాను. థైరాయిడ్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇంతే, ఇది చేయండి. ఇనీషియల్ స్టేజ్లో మీకు ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ చెప్పాను చూడండి, ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, మాట్లాడలేకపోతున్నాం, మాటలు తడబాటు ఉంది, నడవలేకపోతున్నాము, అండ్ బాడీ షేక్ అవుతుంది, చేతులు కాళ్ళు వణుకుతున్నాయి అని ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో, ఇవన్నీ సిమ్టమ్స్ పార్కిన్సన్స్కి. బిగినింగ్లో మొదలు పెట్టండి. ఏం కాదు, ఈజీగా మనం బయటపడవచ్చు. ఏంటంటే న్యాచురల్గా బయటపడితే ఇంకా మంచిది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకుంటూ కొన్ని ప్రాణాయామం లేకపోతే యోగా, వాకింగ్ ఇలాంటివి చేసుకుంటుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. అంతే సింపుల్, అంతకంటే ఏం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో రాయండి.
మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. అందరూ చక్కగా క్షేమంగా చల్లగా ఉండాలని ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి. చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.